నాన్న, శక్తిని ఏం జరిగిందో అడగండి. ఇప్పుడేం గొడవ చేసి వచ్చావు? నేనే గొడవ చేయలేదు నాన్న. బావా నరసింహమే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏంటని నిలదీశాను. అందుకని మా ఆయన కొడతావా? అక్క, నేను బావని కొట్టలేదు, కానీ ఇంకోసారి ఇలా తప్పు చేస్తే తప్పకుండా కొడతాను. కొడతావురా? ముందు నన్ను కొట్టి తర్వాత ఆయన కొట్టు. శక్తి, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు అందరినీ బాధ పెడుతున్నావు? తప్పుకోమ్మా. ఆగు. రౌడీయిజం చేసేవాడికి ఇంట్లో స్థానం లేదు. నాకు నువ్వు ఒక్కడివే కొడుకు కాదు, మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. ఓ బయటికి. ఏంటండి మీరు అనేది? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శక్తి, మీ నాన్న ఏదో కోపంలో ఓ మాట అంటే నువ్వేంట్రా? ఊళ్ళో వాళ్ళందరూ నన్ను రౌడీలా చూస్తున్నారు, కానీ ఇప్పుడు అర్థమైంది ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారని. లేదురా, లేదురా, అయ్యో, లేదురా, అయ్యో. అమ్మా, ఏడవకమ్మా, ఊరుకో అమ్మా. అయ్యో, దివ్య వదిన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ గొడవలో పడి మర్చిపోయాను. హలో హలో, ఆంటీ ఫోన్ చేసిందమ్మా, లైన్ కట్ అయింది. మనకేమన్నా అల్లుడు దొరక్కనా ఈ సంబంధానికి ఒప్పుకున్నది? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, ఎస్ఐ అవుతాడు కదా అని ఒప్పుకున్నాం. అలాంటి రౌడీకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయడం నాకిష్టం లేదు. దయచేసి ఈ సంబంధం మాకొద్దని వాళ్ళకి చెప్పిరండి. అయ్యో, ఉన్న పళంగా ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. నేనక్కడికి వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తాను. శక్తి, బాగా లేట్ అయిపోయింది. ఈ ఒక్కరోజు మా ఇంట్లో అడ్జస్ట్ కరా. రేపు ఎలాగైనా వేరే రూమ్ చూద్దాం. పర్లేదురా. అది నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు కదా. వద్దురా, నేను ఇంటికే వెళ్తాను. ఇంకా సేపట్లో మా నాన్న నా కోసం వెతుకుతాడు. దారిలో ఎక్కడైనా చూశాడంటే, రే శక్తి, క్షమించరా, ఇంటికి రారని పిలుస్తాడు. మా నాన్న ఓడిపోవడం, క్షమించమని అడగడం నాకిష్టం లేదు. పడుకోలేదా? నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి ఎక్కడికండి? నేను వెళ్ళి శక్తి ఎక్కడున్నాడో తీసుకొస్తాను. నేను ఏమన్నా అంటే బాధపడతాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్తానమ్మా? తిన్నావా? నిన్నే తిన్నావా? ఆకలిస్తుందమ్మా. రారా, రా, రమ్మంటున్నాను కదా, రా. తినరా. హలో, చెప్పు నాన్న. ఆ కొండారెడ్డి మనుషులు బెయిల్లో బయటకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నువ్వు శక్తితో తిరుగుతున్నావని వాళ్ళకి తెలిసిందో చంపేస్తారు. పెట్టేరా ఫోన్. అన్నయ్య, రా వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. అయ్యో, టోటల్ గా 4 వస్తుంది. నా లక్కీ నెంబర్ 3 అన్నయ్య. అన్నయ్య, ఇంకో అప్లికేషన్ తీసుకుందాం. ఏం కాదు అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ అన్నయ్య,
ఈ మధ్య నువ్వు నాతో ఎప్పుడు కోపంగా ఉంటున్నావు. విద్య, రా. అన్నయ్య ఎక్కడికి? ఎక్కు. ఇది మన పర్లేదు, బస్ ఎక్కు. కాదన్నయ్య. విద్య, నువ్వు రావట్లేదా అన్నయ్య? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్న నేను ఒంటరిగా వెళ్ళొద్దన్నారు కదన్నయ్య. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అన్నయ్య ఏయ్, పారిపోతున్నాడు, కొట్టుకోండి. పోలీస్ స్టేషన్ ఇక్కడ గొడవ జరుగుతుంది. వీడెవడంటారా? పేరు శక్తి. ఊళ్ళో వీడి రౌడీతో తట్టుకోలేకపోతున్నాం. రోజు గొడవలే. రేయ్ కొడక, ఎప్పటికైనా నీ చావు మా చేతుల్లోనేరా. మా నాన్నను కొట్టారు, నేను కొట్టాను, అయిపోయింది. ఇది కాదురా నా లైఫ్. ఇంతటితో వదిలేయండి. వద్దురా, వదిలేయండి రా.